హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే బస్ స్టేషన్ వచ్చేసరికి ఎన్టీఆర్ బస్ స్టాండ్, గుంటూరు. ఇక్కడ మనకి చాలా ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కార్గో సర్వీసెస్ ఆల్సో అవైలబుల్. అండ్ మనకి ఇక్కడ పైన చిన్న టీవీలు కూడా ఉంటాయి. అక్కడ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకి స్నాక్స్ షాప్స్ కానివ్వండి, టిఫిన్ షాప్స్ కానివ్వండి, అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ టోటల్ 60 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏటీఎమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ 2-3 ఏటీఎమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి క్లాక్ రూమ్ కూడా అవైలబుల్లో ఉంది. మీరు లగేజ్ స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైడ్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ వెళ్ళే బస్సులు, కర్నూలు వెళ్ళే బస్సులు, తమిళనాడు వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడ నుంచి సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి. బెంగళూరు వెళ్ళే సర్వీసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అరైవల్ బ్లాక్ పక్కనే మనకి లోకల్ స్టూడెంట్ బస్ పాస్ కౌంటర్ ఉంది. అక్కడ నుంచి లోకల్ స్టూడెంట్స్ అందరూ మనం బస్ పాస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కార్గో షెడ్. మనం కార్గోస్ బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ బస్సెస్లో లోడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే గుంటూరు బస్ స్టాండ్లో విజయవాడ వెళ్ళే బస్సులన్నీ ఒక చిన్న విజయవాడ సెక్టార్ లాగా చేసి వేరే సైడ్ పెట్టారు. మనకి ఇప్పుడు బస్సులు ఇన్సైడ్ వస్తాయి కదా బస్ స్టాండ్లోకి, దాని దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి విజయవాడ సెక్టార్ ఉండిద్ది. సో అక్కడ ఓన్లీ విజయవాడ వెళ్ళే బస్సులు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ అది పల్నాడు బస్ స్టాండ్గా ఉండేది. దాని తర్వాత దాన్ని ఓన్లీ విజయవాడ సర్వీసెస్ బస్ స్టేషన్ లాగా చేశారు. సో ఈ సైడ్ వచ్చేసరికి మనకి తెలంగాణ సూపర్ లగ్జరీ బస్సులు. ఇది వచ్చేసరికి మొత్తం బస్ స్టాండ్ ఓవర్ వ్యూ. ఇప్పుడు మనం విజయవాడ బస్ స్టాండ్లోకి వెళ్ళి చూద్దాం. విజయవాడ బస్ స్టాండ్లో ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ బస్ స్టేషన్లో స్పెషాలిటీ ఏంటంటే వైఫై కూడా ఉండిద్ది. మీకు ఒక ½ అన్ అవర్ ఫ్రీ ఇస్తారు. దాని తర్వాత మీరు పే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వైఫై ఫెసిలిటీస్ ఆల్సో అవైలబుల్. ఇక్కడ మీకు పోలీస్ ఎంక్వైరీ కేంద్రం ఉంది. దాని తర్వాత దాని ఫ్రంట్ సైడు డార్మిటరీ కూడా అవైలబుల్లో ఉంది. సో పోలీస్ ఎంక్వైరీ కేంద్రం ఎదురే ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంది. బస్సుల వివరాలు తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం విజయవాడ బస్ సెక్టర్ వైపు వెళ్ళి అక్కడ చూద్దాం. ఇక్కడ మనకి విజయవాడ సెక్టర్ అంటే విజయవాడ, మంగళగిరి, సో అటు సైడ్ బస్సులన్నీ ఇక్కడ అవుతాయి అన్నమాట. సో ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి విజయవాడ సూపర్ లగ్జరీ కానివ్వండి, డీలక్స్ కానివ్వండి, మెట్రో బస్సులు కానివ్వండి, విజయవాడ వెళ్ళే సైడ్ అన్ని సర్వీసులు ఇక్కడే ఉంటాయి. ఇంకా ఆ బస్ స్టాండ్లో వెళ్ళవన్నమాట విజయవాడ బస్సులు. సో ఇక్కడ నుంచి మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. మనకి ఎంక్వైరీ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. అండ్ టాయిలెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మొత్తం 60 ప్లాట్ఫామ్స్ ఉంటాయి గుంటూరు బస్ స్టాండ్ మొత్తం. సో అది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.